తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వికారాబాద్ పరిగి నియోజకవర్గంలో కులకచర్ల మండలం దాసానాయక్ తండాలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే లగచర్లకు రావాలి, మీరు ఎలాగో రాలేరు కాబట్టి నేను కొడంగల్కు వస్తాను, చర్చిద్దాం. హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. ప్రభుత్వాధినేతలు జూలం చేస్తే ఊరుకోవద్దు. రైతు రుణమాఫీ 25% కూడా పూర్తి కాలేదు. ఏ ఊర్లోనూ 100% రుణమాఫీ కాలేదు. రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు నిలదీయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో సమకూర్చిన 7,000 కోట్లను రైతు బంధుగా వేశారు అని కేటీఆర్ చెప్పారు. కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ ప్రకటన చేశారు. తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తెచ్చుకోలేని సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్రం బడ్జెట్తో రుజువైంది. 2 పార్టీల నుంచి చెరో 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఆ 16 మంది కలిసి కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరి చేస్తున్న బడే బాయ్ చోటే బాయ్ అనుబంధంతో తెలంగాణకు నయా పైసా లాభం లేదని తేలిపోయింది. నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు. సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళా ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రు అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే వాళ్ళకు అనుమానం అట పోలీసులకు. ఏమని వీడికెళ్ళి దాస్యనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని. గట్ల ఎందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. మీ సంగతి ఏందో చూస్తాం. భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం. బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం.